అరే మా పీసీ అండ్ కన్సోల్ లిస్టులో ఆల్ టైమ్ టాప్ సెల్లింగ్ గేమ్స్ ఏంటిరా? అసలు వాళ్ళు ఎక్కువ మంది కొన్న గేమ్స్ ఏవి చెప్పు? ఓకే మా సింపుల్గా చెప్తా. టాప్ సెల్లింగ్ గేమ్స్ అంటే వాళ్ళు ఎక్కువ కాపీస్ సెల్ అయిన గేమ్స్ అని మీనింగ్. ఇవి పీసీ అండ్ కన్సోల్ కంబైన్డ్ గ్లోబల్ నెంబర్స్ బేస్ మీద డిసైడ్ చేస్తారు. ఆల్ టైమ్ టాప్ సెల్ గేమ్స్ ఏమో లీస్ట్ చెప్తా చూడు. ఫస్ట్ మైన్క్రాఫ్ట్. ఇది వరల్డ్లో #1 సెల్లింగ్ గేమ్. క్రియేటివ్ ప్లస్ సర్వైవల్ కాంబో గేమ్ కాబట్టి కిడ్స్ నుండి అడల్ట్స్ వరకు అందరికీ నచ్చింది. సెకండ్ గ్రాండ్ థెఫ్ట్ ఆటో 5, అదే GTA 5. ఓపెన్ వరల్డ్ ప్లస్ స్టోరీ ప్లస్ ఆన్లైన్ మోడ్ వల్ల మాసివ్ హిట్ అయింది. పీసీ, ప్లే స్టేషన్, ఎక్స్బాక్స్ అన్ని ప్లాట్ఫామ్స్లో సూపర్గా సెల్ అయింది. థర్డ్ టెట్రిస్. ఇది చాలా ఓల్డ్ గేమ్ అయినా డికేట్స్ నుండి సెల్ అవుతూనే ఉంది. సింపుల్ గేమ్ కాన్సెప్ట్ కాబట్టి జనరేషన్స్ మొత్తం ఆడారు. ఫోర్త్ వీ స్పోర్ట్స్. నింటెండో వీ కన్సోల్తో బండల్గా వచ్చింది. ఫ్యామిలీ గేమింగ్ కాన్సెప్ట్ని వరల్డ్కి ఇంట్రడ్యూస్ చేసింది. ఫైనల్లీ పబ్జీ. బ్యాటిల్ రాయల్ టైప్ గేమ్స్ మొబైల్ ప్లస్ పీసీలో ఇంపాక్ట్ తెచ్చిన గేమ్ ఇది. పబ్జీ మెయిన్గా బ్యాటిల్ రాయల్ ట్రెండ్ని వరల్డ్ వైడ్ పాపులర్ చేసింది. కాంపిటేటివ్ ఆన్లైన్ గేమింగ్ బూమ్కి రీజన్ అయ్యింది. సింపుల్గా అర్థమయ్యే పాయింట్, స్టోరీ, రీప్లే వాల్యూ, మల్టీప్లేయర్ ఉంటే గేమ్ లాంగ్ టైం సెల్ అవుతుంది. క్రాస్ ప్లాట్ఫామ్ సపోర్ట్ ఉంటే సేల్స్ ఇంకా పెరుగుతాయి. క్విక్ ఫ్యాక్ట్స్. మైన్క్రాఫ్ట్ గేమ్ స్కూల్స్లో కూడా లెర్నింగ్ టూల్స్లో యూజ్ చేస్తున్నారు. అండ్ GTA 5 10+ ఇయర్స్ అయినా స్టిల్ టాప్ సెల్లింగ్ లిస్ట్లో ఉంటుంది. ఫైనల్గా మా సింపుల్ చెప్పాలంటే సింపుల్ కాన్సెప్ట్, మాస్ ఆడియన్స్, లాంగ్ సపోర్ట్ ఉంటే గేమ్ హిస్టరీ క్రియేట్ చేస్తుంది అనుకో.